హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. అందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాం. మేమైతే అందరికైతే గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఇక్కడైతే నేనైతే నా అరిచే చూపిస్తున్నాను. గోరింటాకు పెట్టుకున్నాను. ఆషాఢ మాసం స్టార్ట్ అవుతుంది కదా అనేసి గోరింటాకు అయితే పెట్టుకున్నాము మేమైతే. ఇక్కడ ఇదైతే మా అమ్మ వాళ్ళ ఇంటికాడ వీడియో అండి. ఇదైతే ఈ వీడియో తీయడానికి కూడా ఒక చిన్న రీజన్ అయితే ఉంది. అయితే ఈ వీడియోలో అయితే మా ఫ్యామిలీ అంతా ఉంటారు. వీడియో అయితే కంటిన్యూ అయితేనే ఉంటుంది, చూస్తూనే ఉండండి. చాలా ఇంట్రెస్టింగ్గా అయితే ఉంటుంది వీడియో అయితే. ప్లీజ్ ఇంకా నా ఛానల్ ఎవరైనా సరే కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీకు నచ్చితే కనుక ప్లీజ్ నాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది. ఇప్పుడైతే మనమైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఇక్కడ మా చిట్టి కోడలకైతే పుట్టి వెంట్రుకలు తీయడం అయితే స్టార్ట్ చేసాము. 11 మంత్స్ అండి. 11 మంత్స్కు వెంట్రుకలు తీయాలి. యాక్చువల్లీ ఇక్కడ మా చిన్న కోడలకైతే వెంట్రుకలు లేవు, హెడ్ మీద చాలా తక్కువగా ఉన్నాయి. కానీ 5 కత్తెర్లు అలా మొక్కుకున్నాం కాబట్టి 5 కత్తెర్లు ఇస్తున్నాము. ఇక్కడ ఏ టెంపుల్లో అంటే కొమరవెల్లి టెంపుల్లో అండి, మా అమ్మ వాళ్ళ ఊర్లోనే కొమరవెల్లిలోనే ఇస్తున్నాము. దేవునికి అయితే 5 కత్తెర్లు అలా ఇవ్వడం అయితే చాలామంది చేస్తారు. మేము కూడా అదే చేస్తున్నాము. ఇక్కడ మా అన్నయ్య, మా వదిన, మా చిట్టి కోడల వాళ్ళు మేనమామ, అలా అందరం చాలామంది ఉన్నాము. ఇక్కడ అందరూ అయితే మా చిట్టి కోడలకైతే వెంట్రుకలు అయితే కటింగ్ అయితే చేస్తున్నారు. ఇక్కడైతే చాలా ఏడిసింది. తను నన్ను పట్టుకుంటున్నారు గట్టిగా అనేసి అయితే ఫుల్ ఏడ్చేసింది. ఓహో, నన్ను ఏమో చేస్తున్నారా, గుండు ఇస్తే చిన్నపిల్లలు చాలామంది ఏడుస్తారు కదా, సేమ్ మా కోడలు కూడా అలాగే ఏడ్చిందండి. ఇక్కడ చూడండి, 5 కత్తెర్లు ఈయనకి ఇద్దరు పట్టుకున్నారు. ఇంకా తర్వాత ఇద్దరు కూడా పట్టుకున్నారు. అక్కడ వెంట్రుకలు తీయనీకైతే కొంచెమే ఉంది. తనకు హెయిర్ ఎక్కువగా లేదు, చిన్నప్పటి నుంచి అంతే ఉంది హెయిర్. మేబీ ఫ్యూచర్లో పెరుగుతుందో తెలియదు. ఇప్పుడైతే చాలా తక్కువగా ఉంది హెయిర్ అయితే, ఎక్కడ ఏమీ లేదు. మా ఇంట్లో అందరికీ ఉంది హెయిర్, తనకు ఒక్కదానికే లేదు. చాలా తక్కువగా వచ్చింది హెయిర్ అయితే ఆడపిల్లకు. చూడాలి రేపు ఎలా వస్తుందో. అక్కడ ఒక 5 కత్తెర్లు అనేది తీయాలి మన హెడ్ మీద, ఒకటే దగ్గర కాకుండా అక్కడ కొంచెం తీయాలి. ఇది కత్తెర్లు అంటారు. మేమైతే అలానే తీస్తాము. మీ ఇంట్లో ఎవరైనా సరే ఇలా చిన్నపిల్లకి కత్తెర్లు ఇలా తీస్తారో చెప్పండి. మేమైతే ఇక్కడ కొమరవెల్లి అయితే తీసాము. చూసారు కదా ఎలా ఏడ్చిందో. తర్వాత చూడండి ఎలా ఫోజ్ ఇస్తుందో చూడండి. బెల్లం తినుకుంటా చాలా ఎంజాయ్ చేసింది తనైతే స్వీట్ పెట్టగానే. అలా చూడండి ఎలా ఇస్తుందో. ఫస్ట్ ఒక్క ఫోటోకి కూడా ఫోజ్ ఇవ్వలేదు. తర్వాత చూడండి ఎలా ఇస్తుందో ఫోజులు అయితే. సైలెంట్గా చూస్తుంది అందరినీ ఫొటోసు. చూసారు కదా ఎలా నవ్వుతుందో అందరు. బెల్లం అయితే చాలా టేస్టీగా ఉన్నట్టుంది, మంచిగా తింటుంది. ఇక్కడైతే మా దర్శనం అయితే అయిపోయింది. వెంట్రుకలు తీసుడు అయిపోయింది కాబట్టి మేమైతే వెళ్ళిపోయాము ఇంటికి. తర్వాత ఇంటికి కూడా వెళ్ళిపోయాక చిన్న దావత్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ సిద్దిపేట దగ్గరలో వెల్కటూర్ అంటారంట. అక్కడ కందూరు, తెలంగాణ స్టైల్లో కందూరు చాలామంది చేస్తారు. తెలంగాణ దిక్కు కందూరు పండుగ అంటారు, తుర్కదేవుని పండుగ అంటారండి, చాలామంది చేస్తారు. అదే చేస్తున్నాము. ఫెస్టివల్ అయితే మా ఇంట్లో అదే ఉంది. ఇక్కడ మేము బయలుదేరుతున్నాం కాబట్టి దానికి ముందు మనం ఇంటి దగ్గర ఇట్లా దాన్ని ఏమంటారు, దేవునికి హారతి ఇవ్వడం అంటారు. మేమైతే అదే చేస్తున్నాము ఇంట్లో అయితే. హారతి ఇచ్చాక తర్వాత వెళ్ళిపోతాము. ఇక చూడండి మా కోడలు అందరూ ఇంట్లో మేక ఉందని మా కోడలు ఫేస్ చూడండి ఎలా పెట్టిందో, ఎక్స్ప్రెషన్ చాలా వెరైటీగా పెట్టింది. దాన్ని చూసి నవ్వుతుందో తెలియదో, వెక్కిరిస్తుందో తెలియట్లేదు, అలా పెట్టింది తనైతే. చాలా బాగా అయితే ఎంజాయ్ చేసింది మా కోడలు అయితే. ఇంతమంది చుట్టాలు చూసినా కానీ తనైతే ఫుల్ ఎంజాయ్ చేసింది. ఇక్కడ చూసారు కదా వాళ్ళ మామయ్య మీద ఎలా పడుకుందో. ఎవరి దగ్గరికైనా సరే ఈజీగా వెళ్ళిపోతుందండి. అసలు కొత్త పాత తనకు తేడానే తెలియట్లేదు, అలా అయితే అయిపోయింది. ఇక్కడ చూసారు కదా మేమైతే లగేజ్ అయితే అంతా కార్లో పెట్టేస్తున్నాము. చూడండి ఇక్కడ అన్నీ రెడీ సిద్ధం బయట చేసి పెట్టేసుకొని అయితే వెళ్ళిపోతున్నాము. ఇది ట్రావెలింగ్ అయితే షూట్ చేయలేదండి, యాక్చువల్లీ మర్చిపోయాను. ఇక్కడ చిన్న వీడియో అయితే పెట్టాను మా కోడల్ని ఇంట్లో ఎలా అల్లరి చేస్తుందో చూడండి. చాలా బాగా ఆడుతుంది, నవ్వుతుంది, అందరి దగ్గరికి వస్తుంది. హలో అండి, ఇక్కడైతే మనం అయితే మంచి క్లైమాక్స్ అయితే వచ్చామండి.
ఇక్కడ ఇది సిద్దిపేట కోమటి చెరువు అండి. చాలా బాగుంది, సూపర్ క్లైమేట్ అండి. చాలా మంది వచ్చారు, చాలా ప్రశాంతంగా ఉంది. మేమున్న కాసేపు అయినా కానీ మాకైతే అక్కడి నుంచి రావాలనిపించలేదు, అంత బాగుంది. చాలా కొద్దిసేపే ఉన్నాము, అప్పటికే 6 అయిపోయింది, లేట్ అయింది. అందుకే త్వరగా వచ్చేసాము ఇంటికి. అయితే కొంచెమే షూట్ చేశాను అంతే. వీడియో అయితే కంటిన్యూ అవుతూనే ఉంటుంది, చూస్తుంటే చాలా బాగుంది క్లైమేట్ అయితే. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.